మనకి గల్ల మార్కింగ్ అయిపోయిందండి. ఇక్కడ హార్మోల్ రౌండింగ్ మార్కింగ్ కూడా వచ్చేసిందండి. సంఖ వైపు కూడా మార్కింగ్ అయిపోయిందండి. మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఈ సెంటర్ డాట్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఆ మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే షోల్డర్ మధ్య భాగంలో ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇక్కడ నుండి గల్ల వైపు ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి. నాకైతే 4:4 వచ్చిందండి. అదే 4:4ను ఇక్కడ కింద వైపు పెట్టేసుకొని ఇలా కింది వైపు పెట్టేసుకొని ఇలా స్ట్రేట్ లైన్ అయితే వేసుకోవాలండి. వీళ్ళ గల్లను బట్టి మనము ఈ డాట్ పొడవు సైజ్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. నేనైతే 3.5 మాత్రమే పెడుతున్నానండి. గల్ల ఇక్కడ దగ్గరలో ఉంది కదా. తర్వాత మనము డాట్ ఎంత వేసుకోవాలంటే ఇటు 1/2 ఇంచు, ఇటు ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు ఇలా పెట్టేసుకొని మనమైతే ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకుందామండి. ఎందుకంటే నేను 4 బ్లౌజ్లను ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకుంటే కింద ఉన్న 3 బ్లౌజ్లకు కూడా మార్కింగ్ పడిపోతుందండి. ఇలా పడుతుందండి. మార్కింగ్ కూడా ఇలా పడుతుంది. ఈ కింద ఉన్న బ్లౌజ్లకు కూడా మార్కింగ్ అనేది వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనము బ్యాక్ కింది నడుము ఎంత సైజు ఉందనేది చూసుకోవాలండి. ఇక్కడ ఇది ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ కుట్టు ఉంది కదండి, మనము వెనుక వైపు వేసుకునే ఫస్ట్ కుట్టు, అలానే ఇటు సైడ్ వేసుకునే ఫస్ట్ కుట్టు ఇలా పట్టుకొని 2 సమానంగా ఒకే దగ్గర ఇలా పట్టేసుకొని ఈ భాగాన్ని కింది వైపు నడుము దగ్గర ఇలా పెట్టుకోవాలండి. అలానే ఈ డాట్ వేస్తాం కదండి, సెంటర్లో ఈ డాట్ కోసము 1 ఇంచ్ పెంచుకోవాలండి. 1 ఇంచ్ అనేది డాట్ కోసం అని మనము పెంచుకుంటే వీళ్ళ జాకెట్ వెనుక భాగం అనేది ఎంత ఉందో అంత వస్తుందండి. 1 ఇంచ్ అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. ఇది వాళ్ళ ఫిట్టింగ్ మార్కింగ్ అండి. వాళ్ళ సైడ్ జాయింట్ల దగ్గర వేసుకునేటప్పుడు మనం కుట్టేటప్పుడు ఇది సైడ్ ఇలా కుట్టుకున్నామనుకోండి, సైడ్ ఫిట్టింగ్ జాకెట్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. వీళ్ళు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఉంది, కరెక్ట్ ఫిట్టింగ్తో ఉందని చెప్పారండి నాకు. కాబట్టి ఆ బ్లౌజ్ సైజుని నేను ఫాలో అవుతున్నానండి. మార్కింగ్ అయితే వేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు 4 బ్లౌజులని ఒకేసారి బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నానండి నేను. ఇక్కడ కూడా మనకి సైడ్ జాయింట్ల దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసము ఒక 1/2 ఇంచు ఇక్కడ సెంటర్ డాట్ నుండి 1/2 ఇంచు ఇలా కట్ చేసుకోవాలండి. పైకి కట్ చేసుకోవాలండి. వీళ్ళు 4 బ్లౌజులకి ఒకే నెక్ ఇమ్మన్నారండి. పైపింగ్తో రౌండ్ నెక్ అయితే నేను కట్ చేస్తున్నానండి వీళ్ళకి. పైన మార్కింగ్ కట్ చేసుకోవాలండి. పైన మనకి కరెక్ట్ మార్కింగ్ వచ్చిందండి. సంఖ రౌండింగ్ అనేది పైన మార్కింగ్ దగ్గరనే వచ్చిందండి. అందుకోసమే నేను పైన మార్కింగ్ని కట్ చేస్తున్నానండి. ఇలా
పై వైపు ఉన్న మార్కింగ్ మాత్రమే కట్ చేస్తున్నాను. నాలుగు బ్లౌజులు ఒకేసారి కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కుట్టు దగ్గర ఒక కచ్చక, అలానే వెనక నడుము దగ్గర వేసుకునే డాట్ దగ్గర ఒక మార్కింగ్, కచ్చక ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఒకేసారి 4 బ్లౌజులకి ఒకేసారి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ భాగము ఎలా కట్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.